लोगो का नहीं लाना नहीं। ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు కూడా నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల్లో మున్సిపాలిటీలో కూడా మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా పార్టీ నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఈ 2 ఏళ్ల మరి వెన్నుపోటు పాలన, చంద్రబాబు గారు 2 ఏళ్ల వెన్నుపోటు పాలన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్నికల మంది సూపర్ 6లు 7లు 8లు 9లు అని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈ రోజు ఏది కూడా ఇవ్వలేని పరిస్థితి. పాపం చాలా మంది నమ్మారు ఎన్నికల ముందు మరి చంద్రబాబు గారు మా పథకాలన్నీ కూడా బాగా ఇస్తారని చెప్పి నమ్మారు. ఆనాడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు ఇచ్చినప్పటికి కూడా ప్రజలందరూ కూడా ఇంకంతగా బాగుంటుందని ఉద్దేశం మీద చంద్రబాబు గారి మీద ఓట్లేసి నమ్మి మోసపోయి ఈ రోజు మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు కేవలం నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడతాను. ఈ రోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 3,000 రూపాయలు వస్తుందని చెప్పి చాలా మంది ఆ రోజు ఓట్లేసి గెలిపించారు నమ్మి. ఈ రోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 10,000 మంది మరి ఇక్కడ 3,000 రూపాయలు చొప్పున 10,000 మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అంటే నిరుద్యోగం ఒకరికి 24 నెలలు అయింది. సుమారుగా 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగుడు బాకీ ఉన్నారు. అంటే 72,000 అంటే ఈ రోజు 10,000 వరకు చొప్పున చూస్తే నర్సీపట్నం జిల్లాలో సుమారుగా 72 కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం జిల్లా నిరుద్యోగులందరూ కూడా ఈ చంద్రబాబు గారు అయింది పత్రి గారు బాకీ ఉన్నారని సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆడబిడ్డ అన్నారు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల కూడా 15,000 ఇస్తారంటే అందరూ కూడా నమ్మారు. నర్సీపట్నం నిధుల ప్రజలందరూ కూడా నమ్మారు, మహిళలందరూ కూడా నమ్మారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు 2 సంవత్సరాలు అయింది, ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే సుమారుగా 24 నెలలకు ఒక్క మహిళకి 36,000 రూపాయలు బాకీ ఉన్నారు ఈ నర్సీపట్నంలో. అంటే సుమారుగా నర్సీపట్నం నిధుల్లో 90,000 మంది మహిళలు ఉన్నారు, 60,000 వాళ్ళు. ప్రతి ఒక్కరికి 90,000 మందికి 30,000 ఇస్తే ఈ రోజు 324 కోట్ల రూపాయలు ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ అయింది పత్రి గారు ఈ నర్సీపట్నం నిధుల ప్రజలకి బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా దీపం పథకం మీద ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి అన్నారు. మరి 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఈరోజు చూస్తే 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. ఈరోజు చూస్తే నర్సీపట్నం నిధుల్లో 80,000 మంది ఇల్లు ఉన్నాయి. ఈరోజు చూస్తే కేవలం ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఉన్న 5 గ్యాస్ సిలిండర్ కూడా ఎగ్గొట్టే పరిస్థితి ఈ రోజు. అంటే ఈ రోజు మరి 1 సిలిండర్ ఇచ్చి 6 ఇస్తారని చెప్పి ఈ రోజు నర్సీపట్నం నిధులను అందరినీ కూడా మోసం చేశారని సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా మహిళలకు ఉచితన్నారు. నర్సీపట్నం నిధులు అందరూ కూడా ప్రతి బస్సు వస్తుంది, ప్రతి బస్సులో కూడా మనం ఉచితంగా ప్రయాణం చేసి ఉంటే ఈ రోజు నర్సీపట్నంలో 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకే ఈ రోజు పరిమితి అయ్యారు అన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా తల్లికి వంద అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా 15,000 రూపాయలు ఇస్తారంటే పాపం అందరూ నమ్మారు. అంటే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఒకరే ఇచ్చారు, ఇప్పుడు ఎంతమంది మంది ఇస్తారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓట్లేస్తే మొదటి సంవత్సరం సుమారుగా 30,000 మంది ప్రజలు ఉన్నారు ఈరోజు విద్యార్థులు. అంటే సుమారుగా 51 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం వదిలేశారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఈ 2వ సంవత్సరం చూస్తే ఒకరికి 9,000 ఇచ్చారు, ఒకటి 10,000,